దేవుని స్తోత్రం. ఏం చూసాడంటే ఆయన, మీరు కన్నీరు విడిచిట ఆయన చూస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు అనుకోవచ్చు కన్నీటి ప్రార్థనలు ఏముంది అని. కన్నీటి ప్రార్థనలు గొప్ప విడుదల ఉంది, ఎమోషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, కృప ఉంది. హల్లెలూయా. ఈరోజు మేము ఈ రీతిగా నిలబడ్డామంటే, ఈ రోజున ఈ రీతిగా ఈ కృప నా దేవుడు ఇచ్చాడంటే దీని వెనకాల కన్నీటి ప్రార్థన అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన లేకుండా దేవుని కృపను మనం పొందుకోలేము. ప్రియ సహోదరి సోదరా, ఒక మాట చూద్దాము. మొదటి రాజుల గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం మనము. మొదటి రాజుల గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట నేను ముగించేస్తున్నాను. దయచేసి మొదటి రాజుల్లోనికి వెళ్దాము. హల్లెలూయా. ఐదవ అధ్యాయం చూడండి దయచేసి. శక్తి చేతనైనను బలము చేతనైనను మా వలన కాదయ్యా యేసయ్యా, నీ ఆత్మ చేతనే జరిగించినావయ్యా, నీ కార్యములన్నిటిని నీవయ్యా. అందుకే వందనం, అందుకో మా వందనం. శక్తి చేతనైనను బలము చేతనైనను మా వలన కాదయ్యా యేసయ్యా, నీ ఆత్మ చేతనే జరిగించినావయ్యా, నీ కార్యములన్నిటిని నీవయ్యా. మోషేను పిలిచావు, నీ శక్తితో నింపావు, ఫరో రాజుకే నీవు దేవునిగా చేశావు. మోషేను పిలిచావు, నీ శక్తితో నింపావు, ఫరో రాజుకే నీవు